అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పండగ టైముల్లో పిండి వంటలు చేసుకుంటాం. మరి ఈ క్రంచీగా ఉండే కారపూస ఈ పండగ టైంలో మీరు కూడా చేద్దాం అనుకుంటున్నారా? అయితే పక్కా కొలతలతో నేను ఎలా చేశానో మీకు చెప్తాను. 3 గరిటెల శనగపిండి తీసుకున్నాను, 1 గరిటెడు బియ్యం పిండి, అలాగే కారం, పసుపు, ఉప్పు, తగినంత నీరు వేసి బాగా కలపాలి. నేనైతే ఫస్ట్ ఇలాగా చిన్న హస్తంతో కలుపుతాను, చేతికి అంటుకోకుండా ఉండటం కోసం. అలాగే జీరా పొడి కానీ వాము పొడి కానీ వేయాలి. నేనైతే జీరా పొడి వేసాను. మరి జంతికలు కొట్టంకైతే ఆయిల్ రాశాను. కారపూస చేద్దామంటే చిల్లులు చిన్నదిగా ఉండే ప్లేట్ని జంతికలు కొట్టంకి పెట్టాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేయాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి. మీడియం ఫ్లేము సిమ్ ఫ్లేమ్లోనే వేయించాలి. చూసారా, కరెక్ట్గా వేగింది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా. ఫినిష్. అలాగే వేయించిన కరివేపాకు కారపూసలో వేస్తే మంచి వాసన వస్తుంది. కరివేపాకు అంతా నూనెలో వేగి కారపూస అంతా పడుతుంది. చూసారా ఎంత సింపులో. పండగ టైంలో ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఇలా చేయండి ఈజీగా. మరి చేసి కామెంట్ చేస్తారా?